నా పేరు మిట్ట నర్సయ్య గౌడ్. నేను టీపీసీసీ స్టేట్ కన్వీనర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్. మొన్న కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఆయన క్వశ్చన్ చేసేటప్పుడు ఆ సందర్భంగా బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీసుల లాగుల్లో తొండలెక్కిస్తాం, సిపి సజ్జనార్ నువ్వేం బిక్కుంటావు అని చాలా డిరగేటరీ రిమార్క్స్ చేసిండు. ఇప్పుడు సమాజంలో లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీస్ వ్యవస్థ మీదనే ఇలాంటి మాటలు మాట్లాడితే మరి ఎవరు పోలీసుల నుండి ఏం రక్షణ ఉంటుంది? అంటే పోలీసులు అంటే లెక్కలేదా మీకు? అంటే పోలీసులు మీకు ముందు వెనక గన్నులు పట్టుకొని పోలీసు వాళ్ళు కావాలి మీ రక్షణకు, పోలీసుల లాగులో మీరు తొండలెక్కిస్తారా? సిపి సజ్జనార్కు మీరు వార్నింగ్ ఇస్తారా? సిపి సజ్జనార్ను నువ్వేం పిక్కుంటావు పిక్కోపో అని అంటారా? ఇంత అహంకారమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇంత అహంకారమా అంటున్నా. అంటే మీకేమైనా అతీత శక్తులు ఉన్నాయా, లేకపోతే మీకు రాజ్యాంగం మీకు పనికిరాదా? నేను ఒకటే టీపీసీసీ నుంచి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఆశన్న గారి జీవన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రక్షణ కల్పిస్తున్న ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థలో వాళ్ళకే తొండలెక్కిస్తానంటే మరి ఈయనకేం ఎక్కించాలి? ఈయనకేం ఎక్కించాలో ఆయన నిర్ణయించుకోవాలి. ఈయనకు తొండలు కావాలన్నా, బల్లులు కావాలన్నా, కుక్కలు కావాలన్నా? అసలు ఏమైనా మనిషేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికి ఏం సమాచారం ఇస్తున్నట్టు, యువతకి ఏం సందేశం ఇస్తున్నట్టు? కాబట్టే మేము ఈరోజు దీని మీద స్పందించి టీపీసీసీ స్టేట్ కన్వీనర్గా మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నుంచి నేను ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా డిమాండ్ స్ట్రైట్గా ఒకటే, టీపీసీసీ స్టేట్ కన్వీనర్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆశన్న గారి జీవన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి. పోలీసు వ్యవస్థను కించపరిచినటువంటి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి ఆశన్న గారి జీవన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి బొక్కలో వేయాలి. వేయకపోతే సమాజంలో అందరూ కూడా ఇవే మాటలు మాట్లాడితే పోలీసు వ్యవస్థకు గౌరవం లేకుండా పోతుంది, మనకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టే నేను మళ్ళీ ఒకసారి మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థ మీద మాట్లాడేటప్పుడు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీకు అన్ని అవసరాలకు పోలీసు వాళ్ళు కావాలి, పోలీసు వాళ్ళకే తొండలెక్కిస్తారా మీరు? మీకు ఎంత ధైర్యం ఉంటే మాటలు మాట్లాడాలి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న ఏసీపీ గారికి, ఆల్రెడీ మీ సమక్షంలో లెటర్ ఇవ్వడం జరిగింది టీపీసీసీ నుండి. ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఆశన్న గారి జీవన్ రెడ్డిని అరెస్ట్ చేసి బొక్కలో వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఒక ఈ బయట కూడా నేను ప్లే చేస్తాను, మీరు వినండి.